టేక్మాల్ మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు మాట్లాడుతూ కరెంటు గాని నీళ్లు కానీ రాలేవు అని కంప్లైంట్ రావద్దని తెలిపారు. మంత్రి సొంత నియోజకవర్గంలో ఇలా జరిగితే బాగుండదని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యత వహించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఆ బీరప్ప జాతర కూడా ఎంత ఇబ్బందులు పడితే ఒక ఊరుగా ఒక 10,000 మంది ఉన్నారన్న, 10,000 మంది జనాలు ఉన్నారు. వాళ్ళకి మనం అందించేది నీళ్ళు మాత్రమే. అది మేము ఒక ఆలోచన చేసి మనం వేసిన బోర్డు నుంచి పైపు మోటారు రాత్రిగా తీసుకొచ్చి దండం పెట్టి ఏ రకంగా తెచ్చి వేసినాం. అది మీకు కూడా తెలిసేది. కానీ మా నీళ్ళు ఎందుకు వస్తలేమని అడగడంలో తప్ప, ప్రజలకు నీళ్ళు అందజేయాలని చెప్పడంలో తప్ప, నీళ్ళు ఎందుకు రావట్లేదు అనే దానికి రిజైన్ చేయడానికి మరి అది వ్యత్యాసం ఏముందో నాకు తెలియదు. నువ్వు నాకేమి, మీరు ఏ గారు, మీరేం నా బంధువులు కాదు, మీరేం నాకు ప్రత్యేక ఆఫీసర్ కాదు, మీ మీద అలిగేషన్ పెట్టాలని ఆలోచన నాకు లేదు. నా గ్రామానికి నా మండలానికి నీళ్ళు కావాలని కోరుతున్నాను. అదే నేను ఒక మాజీ మా మదర్ సర్పంచ్గా మీకు అది కోరడం జరుగుతుంది తప్ప, మేము 2 నెలల నాడు నీళ్ళు వచ్చినట్టయితే నేను మీకెందుకు అడుగుతా, నేను మీకెందుకు ఫోన్ చేస్తాను? జనాలు 100 మంది జనాలు నీళ్ళు వస్తలేని చెప్పేసి చెప్పినప్పుడు కదా మీకు అడిగేది నేను, లేకపోతే మీకెందుకు నేను ఫోన్ చేస్తాను? మేము ఒక ఆఫీసర్ కడుపులో పిల్లేసినప్పుడు కదా మన మెడికల్ పోవడము లేకపోతే నాకు కాదు, నాకు వచ్చేందుకు నేను ఆన్సరింగ్ చెప్తుంది తప్ప నీకు వ్యక్తిగతమైన తగాదని నాకు లేవు, నీతో నాకు ఇబ్బంది లేదు. నేను చెప్తున్నాను, రెటిఫై చేస్తున్నాను. ఏ విధంగా రెటిఫై చేస్తాం క్లారిఫికేషన్ మంచి మండలంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసే బాధ్యత మీది, ఏ గారిది. మీరు వాళ్ళకి చెప్పుకుని మీరు దశగా వాళ్ళు ఇచ్చేది సాయి కృష్ణ రాలేదు కదా, చెప్పి వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాలి. మెయిన్ వాటర్ ప్రాబ్లం సమ్మర్ కాబట్టి వాటర్ కట్ చేస్తున్నారు, అట్లాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే ప్రజలు మా మీద పడతారు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు. అట్లాంటి మా ప్రాబ్లం మీరు మీకు అర్థమవుతుంది, మీరు కూడా చేస్తే కదా బాగుంటుంది. మేడం ఏదైనా మేడం 7 మండలాలు ఇక్కడి నుంచి అక్కడ పోవడం, అక్కడి నుంచి అక్కడ అంటున్నారు కదా, ఈ 7 మండలాలు నేనే చూస్తాను మేడం. మెదక్ కాన్స్టిట్యున్సీ ప్లస్ ఆంధ్ర కాన్స్టిట్యున్సీలో ఇది ఒక మండలం, మెదక్ కాన్స్టిట్యున్సీలో 7, 6 కూడా నేనే చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడ అందరికీ నమస్కారం. ఫస్ట్ అంశం వ్యవసాయం. మన హాస్పిటల్ పనిచేస్తున్నాం, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టదు. ఎక్కడ కూడా పేషెంట్లకి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇంటికి కాదు వెయిట్ చేయండి టైం లేదు అనేది ఉండొద్దు. ప్రతి మనిషికి మీరు సేవ చేస్తారు కాబట్టి ఆ సేవనే ఉండాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దానికి వేరే ఉంటుంది. తెలిసింది కానీ మేము రాలేము, ఎందుకంటే మన హాస్పిటల్ మంచిగా రన్ అవుతుంది కాబట్టి ఆ విషయంలోనే మేము ఏమనలేము. కానీ ఏ విషయం వచ్చినా పేషెంట్కి ఇబ్బంది పెడితే మాత్రం బాగుంటుంది.